కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల మార్పులు చేర్పులు అనంతరం జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ దినేష్ కుమార్ ప్రకాశం జిల్లా ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. గత ఏడాది జనవరి 5వ తేదీన ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో 17,86,603 ఓట్లు ఉండగా ముసాయిదా జాబితాలో 17,80,145 మంది ఓటర్లున్నారు. అయితే తాజాగా ప్రకటించిన తుది జాబితాలో 17,99,706 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 10,561 ఓట్లు పెరిగాయి. పురుషుల కంటే మహిళా ఓట్లే 5,890 అధికంగా ఉన్నాయి. సర్వీసు ఓటర్లు, ట్రాన్స్జెండర్లు గతం కన్నా స్వల్పంగా తగ్గారు. తొలగింపులు, చిరునామా మార్పు, ఇతరత్రా సవరణల కోసం జిల్లా యంత్రాంగానికి మొత్తం 5,51,870 దరఖాస్తులు అందగా 5,02,308 దరఖాస్తులను ఆమోదించారు. 49,562 దరఖాస్తులను తిరస్కరించినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ చెప్పారు. కాగా తుది ఓటర్ల జాబితా ప్రకటన అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్ ఓటర్ల జాబితాలను అందజేశారు. మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశం కొరకు ఫైనల్ ఎలక్ట్రల్ రోల్ ఇవాళ పబ్లిష్ చేసిన గడువు ప్రకారము ఇవాళ పబ్లిష్ చేస్తున్నాము. డెసిగ్నేటెడ్ ప్లేసెస్ రైట్ ఫ్రమ్ మన దగ్గర ఉన్న 2,183 పోలింగ్ స్టేషన్స్లో, తర్వాత ఏఈఆర్ఓస్, మోస్ట్ ఆఫ్ ద లొకేషన్స్ తహసీల్దార్ ఆఫీసెస్ అండ్ ఈఆర్ఓస్, కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉంటున్న ఈఆర్ఓ ఆఫీసర్స్ అక్కడ కూడా పెట్టడం జరిగింది. అది మాత్రం కాకుండా సిఇఓ గారు వెబ్సైట్లో కూడా ఈ ఎంటైర్ ఎలక్ట్రల్ రోల్ పెట్టడం జరుగుతుంది. మనకు ఉంటున్న ఆల్ పోలింగ్ స్టేషన్స్, ఈఆర్ఓ, ఏఈఆర్ఓ ఈ దాంట్లో అన్నీ కూడా ఈ ఫోటోతో ఉంటున్న ఎలక్ట్రల్ రోల్ పబ్లిష్ చేయడం జరిగింది. ఈ ప్రజలు అండ్ ఓటర్స్ ఎవరైనా కూడా వెళ్ళి అది చూసుకొని వాళ్ళకుంటున్న సీరియల్ నెంబర్ ఏంటి, వాళ్ళకుంటున్న ఫొటోస్ సరిగా ఉంటుందా లేదా, వాళ్ళు ఏ అప్లికేషన్స్లో ఏ లొకేషన్ నుంచి అడ్రస్ కానీ వాళ్ళు పేరు, తండ్రి పేరు, అడ్రస్సెస్ ఇదన్నీ కూడా కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకొని, సపోజ్ ఏదైనా ఇష్యూ ఉంటే కూడా అది సరి చేయడానికి ఒక ముఖ్యమైన అవకాశం ఉంటుంది. ఇది ఆల్రెడీ ఒక డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ మనం 27 అక్టోబర్ మనం పబ్లిష్ చేయడం జరిగింది. ఈ 27 అక్టోబర్ నుండి మనకి ఈ 9th ఆఫ్ డిసెంబర్ దాకా తీసుకున్న అప్లికేషన్స్, క్లైమ్స్ అండ్ అప్లికేషన్స్ అన్నీ కూడా డిస్పోజ్ చేసేసి 22 ఇవాళ జనవరి రోజున ఫైనల్ ఎలక్ట్రల్ రోల్ పబ్లిష్ చేయడం జరిగింది. మనకి ఈ ఫైనల్ ఎలక్ట్రల్ రోల్ చూస్తే ఇవాళ 5/1/2023 లాస్ట్ ఫైనల్ ఎలక్ట్రల్ రోల్, లాస్ట్ ఇయర్గా ఫైనల్ ఎలక్ట్రల్ రోల్లో 17,86,603 ఓటర్సు దాంట్లో నమోదై ఉన్నారు. దెన్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ 27th ఆఫ్ అక్టోబర్ చూస్తే 17,80,145 అంటే ఒక 6,458 మంది తక్కువ, అంటే లాస్ట్ ఫైనల్ ఎలక్టోరల్ రోల్ నుంచి డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్లో తగ్గి నమోదు అవ్వడం జరిగింది. దాని తర్వాత లాస్ట్ 27/10 నుండి 9/12/2023 వరకు మనం తీసుకున్న వివిధ ఫామ్ 6 అంటే న్యూ అడిషన్స్ కానీ, ఫామ్ 7 డెలిషన్ ఆఫ్ ఓటర్స్ కానీ, ఫామ్ 8 డిఫరెంట్ కరెక్షన్స్ కానీ, షిఫ్టింగ్ కానీ, ఇట్లాంటి విషయాలు ఉంటున్న ఫామ్స్ అన్నీ కూడా డిస్పోజ్ చేసినప్పుడు ఇప్పుడు 22nd ఇవాళ ఫైనల్ నోటిఫికేషన్స్కి 17,99,706 దాదాపుగా 20,000 ఓటర్స్, 19,561 ఓటర్స్ ఇన్ అడిషన్ టు ద ప్రీవియస్ ఇయర్ ఫైనల్ ఎలక్ట్రల్ రోల్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా గిద్దలూరు కాన్స్టిట్యున్సీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓటర్స్గా నమోదై ఉంది. 2,37,079 మంది ఎలిజిబుల్ ఓటర్గా నమోదై ఉన్న పక్షంలో స్మాలెస్ట్ ఎలక్టర్స్ అంటే మన 8 నియోజకవర్గంలో ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీస్లో 2,05,300 ఓటర్స్, దట్స్ ద స్మాలెస్ట్
కాన్స్టిట్యున్సీ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. సో మొత్తంగా చూస్తే ఫైనల్ లాస్ట్ ఇయర్కి ఫైనల్ రోల్కి ఇప్పుడు పబ్లిష్ చేసిన ఈ ఫైనల్ రోల్కి 1.1% ఆఫ్ టోటల్ ఓటర్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా మనకి ఫీమేల్ ఎలక్టర్స్ లాస్ట్ ఫైనల్ ఎలక్టరల్ రోల్ కంటే ఈ రోల్ పెరగడం జరిగింది. లాస్ట్ ఎలక్టరల్ రోల్లో టోటల్ ఫీమేల్ ఓటర్స్ 8,94,684, ఇప్పుడు 9,02,749 మందిగా పెరగడం జరిగింది. సో దీనిలో ఇంకా ఒక ముఖ్యంగా 18-19 ఇయర్స్ కేటగిరీలో ఉంటున్న యంగ్ ఓటర్స్, కొత్త ఓటర్స్ నమోదు చాలా వరకు చేయడం జరిగింది. ఈ లాస్ట్ ఇయర్ ఫైనల్ పబ్లికేషన్స్ అప్పుడు 14,016 మంది టోటల్ 18 to 19 ఏజ్ గ్రూప్లో ఓటర్స్గా ఉంటున్నప్పుడు ఇప్పటికి 36,996 మంది కొత్త ఓటర్స్గా ఇన్ అడిషన్ టు ద 14,000 యాడ్ చేయడం జరిగింది. సో ఇది కూడా లాస్ట్ 6 monthsగా ఇంటెన్సివ్ స్వీప్ యాక్టివిటీస్ మాత్రం కాకుండా ప్రతి ఒక్క కాలేజెస్లో ఉంటున్న ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్, అక్కడ ఉంటున్న ఇన్స్టిట్యూషనల్ అంబాసిడర్స్, వాళ్ళ ద్వారా మనం చాలా వరకు ప్రయత్నం చేసేసి కొత్త ఓటర్లు ఈ జాబితాలో యాడ్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు దాకా మనం చేసిన ప్రతి ఒక్క అడిషన్స్ కూడా ఆర్ ఎనీ కరెక్షన్స్ కూడా కొత్త ఎపిక్ కార్డ్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. అదన్నీ కూడా త్వరగా మనకి ప్రింటింగ్ వచ్చేసి ఖచ్చితంగా వెల్ బిఫోర్ ఎలక్షన్ నోటిఫికేషన్స్ ప్రతి ఒక్క ఓటర్స్ కూడా ఈ కొత్త ఎపిక్ కార్డ్ అంటే కరెక్టెడ్ ఎపిక్ కార్డు వాళ్ళందరికీ కూడా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో మొత్తం అడిషన్స్ అంటే లాస్ట్ 5 years మనం అడిషన్స్ చూస్తే నాన్ ఎలక్షన్స్ ఇయర్స్లో యావరేజ్గా ఒక 2018లో 89,599 మంది అడిషన్ చేయడం జరిగింది. డెబ్బై ఐదు వేల మందికి ఉన్న కరెక్షన్స్, పేరు కానీ, రిలేషన్షిప్స్ కానీ, అడ్రసెస్ కానీ, జెండర్ కానీ, ఇదన్నీ కూడా కరెక్షన్స్ దాదాపుగా 75,000 మందికి చేయడం జరిగింది. సో టోటల్గా ఫామ్ డిస్పోజల్స్ చూస్తే లాస్ట్ ఇయర్ ఫైనల్ రోల్ నుంచి ఇప్పుడు దాకా 5,53,000 టోటల్ అప్లికేషన్ హ్యాండిల్ చేశాం. ఇది లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు 2019 ఎలక్షన్స్కి దీనికి కలిపితే 1.6 lakh మోర్ అప్లికేషన్స్ హ్యావ్ బీన్ హ్యాండిల్. ఈ జంక్ ఓటర్స్, జంక్ డోర్ నంబర్స్, జీరో డోర్ నంబర్స్ ప్లస్ కరెక్షన్స్ కూడా దాదాపుగా 1.5 lakh కరెక్షన్స్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమమ్ డ్యూ టు నేమ్ కరెక్షన్స్, అడ్రస్ చేయడము దానివల్ల. సో ఎనివే ఖచ్చితంగా ఆల్ ఈఆర్ఓస్ అందరూ కూడా దే హ్యావ్ డన్ అ గుడ్ జాబ్. ఆల్ 8 కాన్స్టిట్యున్సీస్ లెవెల్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ వర్క్ తీసుకోవడం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఓటర్ జాబితా వరకు ఉంటున్న వర్క్ ఖచ్చితంగా వీ కెన్ సే అరౌండ్ 99% ఇస్ కంప్లీట్. బట్ స్టిల్ దీంట్లో ఏదైనా డేటాలో ఉండవచ్చు.
ఎందుకంటే మనం మన దగ్గర దాదాపు ఎన్ని అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాము? 13,000 ఉంటుందా? అంతా ఉంటుందా? సో అనదర్ 19,000 అప్లికేషన్స్ అంటే క్లెయిమ్స్ ఆర్ స్టిల్ ఇన్ ప్రాసెస్. 9/12 వరకు మనం తీసుకొని ఈ జాబితా ఇచ్చేసాం. సో 9/12 తర్వాత ఇప్పుడు దాకా అప్లికేషన్స్ దాదాపుగా 19 అంటే ఇంకొక 20,000 అప్లికేషన్స్ మినిమం మన దగ్గర ఉంటాయి. సో 20,000 అప్లికేషన్స్లో ఇంకా డెలిషన్స్ 3 ఉంటాయి. సో దీంట్లో సపోజ్ ఎనీ కైండ్ ఆఫ్ డూప్లికేట్ డెత్ ఓటర్స్ నమోదు చేయకపోతే కూడా ఈ అప్లికేషన్స్ ప్రకారము మనకి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో అది అన్నీ కూడా సప్లిమెంట్గా వస్తాయి. ఇప్పుడు ఇది మదర్ రోల్ అంటాం, ఇది మెయిన్ రోల్. సో దీని తర్వాత సప్లిమెంట్ రోల్ విల్ బి క్రియేటెడ్. సో ఎనివే ఇప్పుడు వచ్చిన డెలిషన్స్ కూడా మీరు చూసి ఉంటారు, డెలిటెడ్ వస్తాయి. సో ఈ సీరియల్ నెంబర్ ఏం మారదు. సో పాత సీరియల్ నెంబరే ఉంటుంది, బట్ సింపుల్గా ఎవరెవరు చనిపోయారో షిఫ్టెడ్ అంటే ఆ పర్టికులర్ స్టేటస్ మాత్రం తప్పిరావు.